దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ ఉదయం 8 గంటలకు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం రేపటి వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆ తర్వాత 48 గంటలు దాదాపు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో విస్తరించే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో నేడు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గారాల 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ శాఖ అనంతరం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో రాగల 4 రోజులలో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. టీడీపీ ఎమ్మెల్యే